ఇక అమెరికా మీద డాలర్ల మీద ఆశలు కొట్టేసుకుంటే మంచిదబ్బా. భూమి మీద బతకాలంటే ఆ దేశంలోనే, కొలువు చేయాలంటే ఆన్నే. ఆడికి పోకుంటే మన జిందగే వేస్ట్. అమెరికా అల్లుని తెచ్చుకుంటేనే ఇలువ అనుకునుడు బంద్ చేయండిగా. పోతప్పుడు ఇంటోళ్ళంతా గాలిమోట డిపో దాకా పోయి సాగదోలొస్తారు. ఈ ముచ్చట అందరికీ చెప్పుకుంటారు గొప్పగా. గట్ల పోయినోళ్ళ దాంట్లో కొందరు పరిస్థితి ఏమైందో చూడుండ్రి జరా. బతకపోయిన భారతీయులకు అమెరికాలో సంఖ్యలేసి ఇండియాకు తీసుకొచ్చిరని లొల్లి లొల్లి అవుతుంది. పార్లమెంట్ ముంగట ప్రతిపక్షాలు నిరసన చేసినాయి. ఇంత ఘోరం జరుగుతుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందని. యుఎస్ గవర్నమెంట్ ఇట్లా ఇంతమందిని డిపోర్ట్ చేసినా కూడా మోడీ గారు మౌనంగా ఉండడం చాలా బాధాకరము. దేశమంతా ఇదే చర్చ నడుస్తుండే వరకు ఎంబటే రాజ్యసభలో మాట్లాడిండు బయట దేశాల వ్యవహారాలు చూసే జైశంకర్ సారు. దొంగతనంగా దేశంలో జరిగిన వాళ్ళని వెనకకు మరగొట్టుడు ఎప్పటికాంచెలో నడుస్తుంది. వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు చేస్తున్నారు అనేది సారు మాట. This is naturally subject to an unambiguous verification of their nationality. So the process of deportation is not a new one. Details of deportation from the United States since 2009. యుద్ధ విమానంలో తీసుకొచ్చుడేంది? వాళ్ళు ఏమన్నా ఉగ్రవాదులా? ట్రంప్ మా దోస్త్ అంటారు. ఆయన గెలిపిస్తానికి అమెరికా పోయి మీటింగులు పెట్టిండ్రు. మరి మనోళ్ళని మెడల్ పట్టి నూకేస్తుంటే ఏం చేస్తున్నారని ప్రతిపక్షాలు గట్టిగానే ప్రశ్నించినాయి. क्या ये व्यवहार एक आतंकवादी या उग्रवादी का व्यवहार है भारतीयों से? क्या अब की बार ट्रंप सरकार नमस्ते ट्रंप पर 100 करोड़ रुपया खर्च करने वाली, उनके गले पड़ने वाली सरकार ये समझती है? As a Vishwaguru, our citizens being shackled in chains, their legs being shackled together, being handcuffed, when countries like Colombia, which don't even figure in the top 10, can send an aircraft and bring their citizens back with dignity. మిలిటరీ విమానంలో దొరికొచ్చినందుకు కొలంబియా దేశంగా విమానాన్ని వెనకకు మర్రగొట్టింది. మనం ఎందుకు అట్లా ఏలేదని అడిగితే సప్పు లేదు. అమెరికా యుద్ధ విమానంలో 104 మందిని తీసుకొచ్చి పంజాబ్ లో దింపిపోతే అందులో 19 మంది లేడీస్, 13 మంది పోరలు ఉన్నారు. సగం బడ 25 ఏళ్ల పడుసోళ్లే. డిపోలని వివరాలు రాసుకొని ఏ రాష్ట్ర పోలను ఆ రాష్ట్రానికి పంపించేసిర్రు. బ్రోకర్లు మోసం చేసిరని కొందరు, చదువుకోవటానికి పోయి ఆన్నే ఉన్నామని కొందరు, మాకేం తెలియదని ఇంకో కొందరు. లక్షల రూపాయలు పోసి అమెరికాకు పంపిస్తే వాళ్ళు గిట్ల మర్రగొట్టిరని ఇంటోళ్ళు ఏడుస్తున్నారు. వీసాలు ఓడిసి దొంగ కాగితాల మీద 20,000 మంది ఉన్నారని గుర్తుకుపట్టి 18,000 మందిని వాపస్ పంపాలని డిసైడ్ చేస్తే ఫస్ట్ వీళ్ళు వంతు వచ్చింది అన్నట్టు. సెకండ్ ట్రిప్ ఎన్నడో గానీ గప్పుడన్న కాళ్లకు చేతులకు సంఖ్య లేకుండా అమెరికా గవర్నమెంట్ తోటి మాట్లాడుండ్రి జరా.